రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు గారు, డంగైపోయిన బొత్స సత్యనారాయణ గారు, ఇరుక్కుపోయిన లోకేష్. ఇది శాసన మండలిలో కనపడిన దృశ్యం అన్నమాట. లేకపోతే ఈ దూషణ భూషణ పర్వాలు జనరల్గా చూస్తున్నప్పుడు వికృతానందం పొందవచ్చు. అంటే సహజంగానే కాస్త పైశాచికానందం పొందుతాం. ఎవడైనా తిడుతున్నాడంటే చూస్తుంటాం. ఏదైనా పెద్ద గొడవ జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోయి చూస్తుంటాం. కొట్టుకోపోతే నిరాశగా వస్తాం. ఆ తరహా ఆనందాన్నే అసెంబ్లీలు మండలిలో చూసేసి ఈ మధ్య ఆనందించడం ఎక్కువైంది. కానీ చర్చలకి ఉద్దేశించినటువంటి సభలో ఇప్పుడు ఆయన ఏం చెప్తారు? మన బొత్స సత్యనారాయణ గారు అడుగుతారు డిఎస్సి మీద, ఇంకో దాని మీద. అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. సరే అంటే వీళ్ళకి అర్హత లేదు, గతంలో వీళ్ళేమీ ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళకి అర్హత లేదు మాట్లాడేందుకు అనేది అచ్చెన్నాయుడు గారే ఆవేదన అయి ఉండొచ్చు. కానీ మీరేమీ చేయలేని దద్దమ్మలు అంటే దద్దమ్మ అంటే నిజంగానే బొత్స సత్యనారాయణ గారి దద్దమ్మ. ఒకవేళ అదే అంటే అది అన్పార్లమెంటరీగానే కాదు, నేను సారీ చెప్తానంటాడు. గత సమావేశాల్లో కూడా మీరు గుర్తుంటే క్లియర్గా సభను ఆర్డర్లు పెట్టి అంటూ రొప్పుతూ రోజుతూ ఒక సీన్ మీకు గుర్తుండి ఉంటుంది. అప్పుడు కూడా ఏది మీరు క్రిస్టియన్ కాదా అని చైర్నే ప్రశ్నించిన ఘనత మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత గుర్తొచ్చి ఉంటుంది. అంటే అతిశయం, అధికారం ఇచ్చినటువంటి అతిశయం. ఉందాగా మాట్లాడచ్చు, కానీ ఎందుకు మాట్లాడాలి నేను? వీళ్ళు అప్పుడు అట్లా చేశారు కదా, నేను ఇట్లా చేస్తా అనే ఒక పద్ధతి కనబడుతుంది. బొత్స సత్యనారాయణ గారు ఎందుకు తక్కువ తింటారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆయన ఇచ్చేది వేరుగా ఉంటుంది. కానీ ఆయన ఏం చెప్పాడు? ఊరికి ఎద్దులా పెరిగితే చాలదు అన్నట్టు మాట్లాడు. ఇద్దరే మరి. అయితే ఇక్కడ మీరు చూడాల్సిన దానికి నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఆ పర్సనాలిటీ రాదు అంటాడు. మీ పర్సనాలిటీ రావాలని ఎవరు కోరుకుంటారు? కానీ ఎవడి పర్సనాలిటీ వాడుకుంటారు. అది కాదు. అప్పట్లో ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నా రికార్డ్ మెజారిటీ మీకు ఏ రేంజ్లో మీరు ఏమి తలకిందులుగా తపస్సు చేసినా కూడా వచ్చేది కాదు అన్నారు. ఇప్పుడు దాన్ని అరువు తెచ్చుకున్నట్టుగా ఆయన డైలాగ్ చేశారు. కానీ మధ్యలో ఆ ఇరుక్కుపోవడం గురించి మాట్లాడుకుంటే మనం ఏమి ఇరుక్కుపోయాడు? ఇప్పుడు స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరు ఉద్యోగాలు ఒక జీవో ఇచ్చి ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. కానీ ఆ స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఆ నోటిఫికేషన్ వరకే పరిమితం చేసి మళ్ళీ ఆ జీవోని రద్దు చేసేలాగా ఇంకొక జీవో తీసుకొచ్చారు కదా, దానికేం సమాధానం చెప్తారు? ఇప్పుడు పర్టికులర్గా ఒక నోటిఫికేషన్ కోసం మేము స్పోర్ట్స్ కోటాలో ఎట్లాంటి టెస్టులు పెట్టక్కర్లేదు, ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఉద్యోగాలు ఇస్తాము అని ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా కనుక ఇస్తే మరి దాన్ని కనీసం ఇంకో నోటిఫికేషన్కైనా వర్తింపజేయచ్చు కదా. అంటే మళ్ళీ ప్రత్యేకంగా ఇస్తారేమో. కానీ ఇది అయిపోగానే మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ జీవో తీసాడడం ఏంటి? దాన్ని ఏమన్నా మేము పివి సింధు గారికి ఇస్తాము. పివి సింధు గారికి మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారో లేదో తెలియదు. కానీ చాలామందికి ఇలా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు హానరరీ పోస్టులకి ఇస్తారు, క్రియేట్ చేసి టాప్ లెవెల్లో ప్రపంచం మొత్తం వాళ్ళని గుర్తించింది. మరి మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఏ కేటగిరీల్లో ఏ అభ్యర్థులు ఏ క్రీడల్లో అభినవేశము, ప్రత్యేకమైనటువంటి అనుభవము సాధించి ఈ పోస్టులకి అర్హత సాధించారు. ఇది మీరు కనుక చెప్పి ఉన్నట్లయితే మీ మాటలకి ఒక అర్హత అనేది ఏర్పడుతుంది అన్నమాట. అది లేకుండా మనమేదో ఊరికనే జస్ట్ లైక్ దట్ ఆ గొడవ కోసమే అన్నట్టుగా, రభస కోసమే వీళ్ళేమో రభస చేస్తున్నారు, మేమేమో సమాధానం చెప్తున్నాం, వాళ్ళేమో పట్టించుకోవట్లేదు, మేమేమో పట్టించుకుంటున్నాం అన్నట్లుగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మధ్యలో పెట్టుకుని ఇట్లా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్పకుండా తప్పించుకోవటం అనేది కుదిరే పని కాదు. ఎందుకు? ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో మీరు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఫైన్. మీరు ఒక జీవో ఇచ్చారు, దాని ప్రకారం ముందుకెళ్ళారు, అది కాదండి ఎవరు కూడా. కానీ వెంటనే ఆ జీవోని ఎందుకు రద్దు చేశారు? దానికి కూడా మన దగ్గర సమాధానం ఉందనుకోండి, ఫైన్. అప్పుడు ఆ ఆరోపణ కూడా వీగిపోతుంది. దీనికి ఇప్పటికేం వైఎస్ఆర్సీపీ చెప్పినట్టు ఈ డిఎస్సి మొత్తం ఒకదొకలు జరిగాయి ఇవన్నీ కాదు.
ఈ సందేహాలకి ఆన్సర్ అంటే నేను లేదు లేదు నేను ఈ సందేహాలకి ఆన్సర్ ఇచ్చేసాను అంటారా, అది కూడా ఫైన్. ఇక వాటి గురించి మనం మాట్లాడే ఇదే ఉండదు. కానీ ఇరుక్కుపోవడం అంటే అదే. నేను పివి సింధు గారికి ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇచ్చాము అంటే అది ఒక పాలసీ, మొత్తం ఇండియా మొత్తం అమలవుతుంది ఆ పాలసీ. టాప్ లెవెల్లో ఒక నేషనల్ లెవెల్లో కనుక ఏదైనా సాధించినప్పుడు ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు రాంచీ ప్రభుత్వం కూడా ఫస్ట్లోనే ధోనీకి ఒక ఉద్యోగం ఇచ్చింది, కోహ్లీకి ఇచ్చారు, కపిల్ దేవ్ గారికి ఇస్తారు, మోహన్ లాల్ గారికి అయితే ఆ కల్నల్ పోస్టే ఇచ్చారు, అంటే ఉద్యోగం కింద కాకపోయినా హోదా ఇచ్చాడు. అట్లా ఒక పాలసీ ఉంది. కానీ మరి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ పాలసీ ఉన్నది? ప్రస్తుత ప్రభుత్వం, ఎందుకంటే అదే కాబట్టి చేసింది, ఏ పాలసీ ఉంది? ఏ పాలసీ కింద వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు? జీవో ఇచ్చారు. మరి నెక్స్ట్ వెంటనే ఆ జీవోని ఎందుకు రద్దు చేశారు అనేది తేలాలి. దాని గురించి సమర్థవంతంగా వాదించినప్పుడు ఈ మిగిలిన ఆరోపణ కూడా వీగిపోతుంది, ఎవరు అవునన్నా కాదన్నా కూడా. అంటే ఇది నేను ఇరుక్కుపోవడం అని ఒక టైటిల్ ఇవ్వడానికి రీజన్. ఆయన ఇరుక్కుపోయాడా లేకపోతే సమర్థవంతంగా తిప్పికొట్టారా అనేది పక్కన పెడితే, వాళ్ళ తండ్రి గారేమో అసెంబ్లీలో లోకేష్ గారి నాయకత్వంలో డిఎస్సి మీద వాళ్ళు రోడ్డు మీద నిరసన చేస్తున్నారు, సభకు వచ్చి మాట్లాడాలి దమ్ము ఉంటే అంటారు. సభకు వచ్చి మాట్లాడకపోవటం పక్కన పెట్టండి. ఆయన ఏమంటాడు, నాకు టైం ఇయ్యి నేను వస్తానంటాడు, నేనట్ట టైం ఇస్తాను అంటారు. మరి ఇలా వాదోపవాదాల మధ్య జరుగుతున్నప్పుడు ఈ చిక్కుముడి కాదు, కానీ వీళ్ళకంటారా వీళ్ళు వేసుకున్న పీఠముడి ఎవరు ఇప్పాలి? వీళ్ళే ఇప్పాలి. ఈ రాజకీయ నాయకులే ఇప్పుకోవాలి. వీళ్ళు ఆరోపణ చేశారు, ఆరోపణకు సమాధానం ఇచ్చాను, అయిపోయింది. కానీ ఈ ప్రశ్న, ఈ జీవో ప్రశ్నకి మాత్రం సమాధానం ఇంతవరకు నాకు తెలిసి అయితే దొరికినట్లేదు. కావాలంటే రేపొద్దున మీరు ఇవ్వండి స్పోర్ట్స్ కోటాలో అనడం అనేది సరైన సమాధానం కాదు అనేది నేను అనుకుంటున్నాను. విఘ్నులైన ప్రేక్షకులు కానీ, ఆడియన్స్ కానీ, ఇంకా మిగతా వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఈ వాదనని తప్పుపట్టరు. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఒక డిఎస్సిలో, అంటే ఒకే డిఎస్సిలో నాకు తెలుసు లేదు, గతంలో కూడా ఇలానే ఇచ్చారా ఉద్యోగాలు? గతంలో కూడా ఒక డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఇలానే ఇచ్చారా? వితౌట్ ఇంటర్వ్యూస్, మిగతా వాళ్ళు మాత్రం టెస్టులు రాయాలి అని ఇచ్చి ఉంటే ఆ పాలసీని అమలు చేస్తున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇంకొక జీవో ద్వారా ఎందుకు ఇకపై రిక్రూట్మెంట్ ఇలా ఉండదు స్పోర్ట్స్కి అని ఇచ్చారు అంటున్నారు. దీనికి సమర్థవంతంగా సమాధానం చెప్పాలి. మనం ఎన్నిసార్లు అటు ఇటు తిప్పి ఏం మాట్లాడినా కూడా అప్పుడు సందేహాలు పటాపంచలేకపోతాయి. అంటే ఇక్కడేమీ తప్పు జరిగిందా లేదా అనేది కాదు, ఈ ప్రశ్నలకి జవాబు కావాలి. ఈ ప్రశ్నలకు జవాబు దొరకనంత వరకు ఏంటంటే ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి ఎక్కడో చోట. అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ రూపంలో కావచ్చు, రోడ్డు మీద ఈ వైఎస్ఆర్సీపీ చేసే హడావిడితో కావచ్చు.